కట్టుకున్నోళ్ళతోని కాపురం చేయలేం, వాళ్ళతోని వడతలేదు అనుకుంటా ఎవరైనా కానీ ఎంబటే కోర్టుకు పోయి విడాకులు తీసుకోవచ్చు. ఊరోళ్ళైతే పెద్ద మనుషులో సంఘంలోనో కూర్చొని కాగితాలు రాసుకొని ఎక్కడిదక్కడ చేసేస్తారు. అట్లనే ఓ అక్క నాకు నా మొగుడొద్దు, ఆయనతోని పంచాదే వద్దు, నాకు విడాకులు ఇయ్యుర్రి అని కోర్టుకు పోయింది. కానీ ఆడ తెలిసిన అసలు ట్విస్టుకు జడ్జే నోరు తెరిచిండట. అట్లుంది మరి అక్కిచ్చిన షాకు. తెల్లారు లేస్తే ఎన్నో కేసులు పంచాదులినే జడ్జే పర్షానైన విడాకుల కేసు ఇది. నాకు నా మొగుడొద్దు విడాకులు ఇప్పిరని 32 ఏండ్ల ఓ ఆడలేడి అక్క కర్ణాటక కొట్టుకుపోయిందట. సరే నచ్చినప్పుడు కలిసి కాపురం చేయలేదు కదా అని కోర్టు ఆమె దరఖాస్తు తీసుకొని ఓ డేట్ ఇచ్చి ఆయన రాపో అమ్మా అన్నారట. కానీ ఆఖరికాడికి వచ్చినాక అసలు ముచ్చట తెలిసి జడ్జే నోరు తెరిచిందట పాపం. ఇక భర్త తరపు లాయర్లు ఉండి, అయ్యా జడ్జి సారు, ఈమెకి ఇది ఫస్ట్ పెళ్లి కాదు, సెకండ్ పెళ్లి కాదు, 7వ పెళ్లి, మా తాన అన్ని ప్రూఫ్లు ఉన్నాయి, బాగా పైసలు ఉన్నోళ్ళను శ్రీమంతులను చూసి మాయ మాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడు, అంటే ఇంకా 6 నెలలకు మొగన్ మీద అత్తమామల మీద కేసులు పెట్టి నన్ను కాల్స్క తింటురు, అడుగుతురు అని బదనాం చేసి బట్టగాల్చి మీదేసి కాంప్రమైజ్ కోసం కట్టలు డిమాండ్ చేసి గుంజుతుంది. వాళ్ళు కూడా పాపం గత్యంతరం లేక కేసులు కోర్టులు ఎందుకని పైసలు ఇస్తురట. ఇట్లా ఇప్పటికి 6గురికి ఇడుపు కాయిదాలు ఇచ్చిందని చెప్పే వరకు జడ్జి షాక్ అయినట. ఓ అక్కో నీ కథ ఏటో తేడా కొడుతుంది, ఒకరు కాదు ఇద్దరు కాదు, ఇట్లా 6గురు తానికే ఇడిపోయినవంటే నీదే తప్పుగా అనొస్తున్నది, ఎవరితో ఎక్కువ రోజులు కూడా కలిసి లేవు, అందుకే అన్నర్చుకొని అప్పుడు కరెక్ట్ తీర్పిస్తామని ఆగస్టు 21 తారీఖు కేసు వాయిదేసిరట. చూసిరా ఇడుపు కాయిదాల పేరు మీద ఎటువంటి కథలు నడుస్తున్నాయి ఇవాళ రేపు అనుకుంటా. ఈ ముచ్చటను చూసిన సోషల్ మీడియాలో కూడా మస్తు పోస్టులు వేస్తురుగా. మరి ఆఖరికి అక్కకి ఏం తీర్పు వస్తుందో చూడాలి. మరీ తాగేటోళ్ళకి సపోర్ట్ ఇచ్చి మాట్లాడుతున్నట్టు కాదు గాని, ఏదో పొద్దంతా కష్టం చేసి ఇంత బీరో కోటరో వేసి పొద్దుకింత ఉడుకుడుకు బువ్వ తిని కాళ్ళు మలుసుకొని వందామంటే పాపం అది కూడా పెద్ద గోసనే అయిపోయింది సుక్కబాబులకు. బీర్లు తాగితే పానాలు ఖరాబ్ అవుడు కాదు, కొన్ని బీర్లు చూస్తుంటే దాంట్లో ఏమేమి వస్తున్నాయో చూసి ఆ పిక్కరికే పానాలు ఫసకయ్యేటట్టున్నాయి. ఏమైందిరా, తీసుకునే పైసలు చక్కగా తీసుకొని మంచి బీర్లు ఇచ్చేటందుకు మీకేం పుట్టిందిరా అని అనుకుంటా బీరు బాబులు బీపీ పెంచుకొని లొల్లు పెట్టుకునే కథలు కాకుంటే ఏంది. కొందరు సుఖబాబులు ఉండేమో దీనక్క వాన కొట్టింగ్స్ సలిపెట్టింగ్స్ వనికింగ్స్ అనుకుంటా కుత్కెలకెళ్ళి ఎచ్చగా జారుతుందని మందు తెచ్చుకొని తాగుతుంటే ఇక చిల్లు బీరు తాగి సర్దైనా సరే అలవాటు కాబట్టి బీరు తప్ప ఇంకేది తాగమని నిష్ఠాగరిష్ఠులైన బీరిష్టులు వానాకాలంలో కూడా బీర్లు కొంటే ఇగో ఇది కథ. అన్నకొండ కాడ వైన్స్ లో కొన్న బీరును పక్క పై చూస్తే లోపల ఇగో ఇట్లా ఫంగస్ లెక్క వచ్చిందట. కురక్క తాగితే పానాలు ఖరాబ్ అవుతాయి అన్న పైసలు పెట్టి మరీ బీరు కొంటే మీరేమిట్లా బూజులు బట్టి ఫంగస్ పట్టున్న బీర్లు అమ్ముతారా? అరే గల్లా పెట్టే గలగలలాడేటట్టు చేస్తుర్రు మందుబాబులు అని మంచిగా చూసుకోవాలన్న మనసాక్షి లేదా మీకు అని బీర్ ముచ్చట తెలిసిన మందుబాబులు వచ్చి వైన్స్ కడలు పెట్టిరిగా. మొన్ననే ఓ తాన బీర్ల సిగరెట్ తుర్కలు ఇంకో తాన పురుగులు వస్తున్నాయని చూస్తూనే ఉంటుంది. అయినా ఆగకుండా ఏడ వెనక పోకుండా నియ్యత్తోని నిచ్చ బీర్లు కొని తాగుతున్న సుక్కబాబులను ఇట్లా ఇక్కట్లు పెడితే పద్ధతేనా చెప్పుర్రి? ఎంతమంది వచ్చి పంచాయతీ చేసినా కానీ వైన్స్ వాళ్ళు ఏమంటారు, అరే బీర్లు ఏమైనా మేము తయారు చేసినామా లేకుంటే డక్కన్ తీసాను లేచినామా, కంపెనీలకి వెళ్ళి ప్యాకింగ్ అయ్యి వస్తే ఫ్రిడ్జ్ లేసి అమ్ముతాము, మేమేదో చేసినట్టే మా మీద పెడితే మేమేం చేయాలి, అంత కాకుండా దాని వల్ల ఇంకోటి తీసుకొని నడువు రీడికెళ్ళి అని మాట్లాడుతుంటారు. చీసి బీర్ బాబులకు వచ్చిన గోస గోట్ లైఫ్ లో పృథ్వీరాజు కూడా రాలేదు కావచ్చు. పరి ప్రజా ప్రాణం అంటే నిర్లక్ష్యమా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కు? చచ్చిపోవాలా ప్రజలు ఇలా?